హాయ్ హలో వెల్కమ్ టు నెట్ న్యూస్ తెలుగు. నేను మీ భానుప్రకాష్. మనం ఇప్పుడు ఇక్కడ శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర గణపతి సచ్చిదానంద అభయ ఆంజనేయ స్వామి దేవాలయం సానంద కాలనీ 1 భీమారంలో ఉన్నాం. రేపు ఇక్కడ భీమారం ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, కాలనీవాసుల ఆధ్వర్యంలో రేపు జరగబోయే 5 సంవత్సరాల వార్షికోత్సవంను పురస్కరించుకొని మనం ఇక్కడ ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ సత్యరెడ్డి గారు, మరి అలాగే ఆలయ కమిటీలో మెంబర్గా చంద్రమౌళి గారు ఉన్నారు. వారి మాటల్లో క్లుప్తంగా విందాం. దాదాపుగా 30 సంవత్సరాల నుండి 1990 నుండి ఇక్కడ ఇళ్ళ నిర్మాణం చేసుకొని కొద్దిమందిని ఒక సామూహికంగా సమిష్టిగా మన కాలనీని కూడా ఉత్సాహభరితంగా చేసుకుందామనే ఉద్దేశంగా అప్పుడు అందరూ నిర్మాణం చేసుకున్న వాళ్ళ పిల్లల చేత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ పిల్లల్లో అంతక్రితం ఎటువంటి ఇక్కడ పరిస్థితులు కానీ వేదికలు కానీ లేకున్నా వాళ్ళ ఆటపాటలతో ఆడుకునేవాళ్ళు. 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్న పిల్లలు చేత ఎటువంటి వేదికలు లేకున్నా కూడా వాళ్ళ చేతుల మీద వినాయకుడిని వాళ్ళ చేతుల మీదుగానే వినాయకుడిని ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళలో వాళ్ళ ఉత్సవాన్ని ప్రదర్శించడం జరిగింది. భక్తిభావాన్ని వాళ్ళ భక్తిభావాన్ని ఆ విధంగా ప్రాచుర్యం చేయటము, వాళ్ళ ఉత్సవంగా ఆటపాటలను గడపటం ప్రారంభించడం జరిగింది. 6-7 సంవత్సరాల వాళ్ళు చేసిన ఉత్సవానికి మనకు సపోర్టుగా పెద్దలం వారికి కూడా పిల్లలకు ఉత్సాహభరితంగా ఆటలు పెట్టేయటము, ఈ వినాయక ఉత్సవాలప్పుడు వారి యొక్క రిక్రియేషన్ వాళ్లకు మంచి సంతోషకరమైన విషయాలకు మేము మద్దతుగా ఉండటం జరిగింది. అట్లా 2-3 సంవత్సరాల తర్వాత అదే స్ఫూర్తితో పెద్ద వినాయకుడిని పెట్టడం, నిర్వహించుకోవడం. అప్పుడు పిల్లలు కూడా చాలా కష్టపడేది. ఆ స్టేజీకి పైసలు లేకనో లేకపోతే వర్షం పడితే వాళ్ళే చెద్దర్లు వేసుకొని వాళ్ళే నిలబడి వాళ్ళే అక్కడ ఉండేసి ప్రతి ఇబ్బందులను కూడా తట్టుకొని వినాయక ఉత్సవాలను ఘనంగా జరిపించడం జరిగింది. ఒక వినాయకుడైనా దీంతో పాటు ఇంకా మీరు దసరా కానీ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ కానీ అవి కూడా జరిపాయి. పిల్లలతోని మొదలైన వినాయక ఉత్సవాలు ఘనంగా జరిపాం. తర్వాత దాన్ని పిల్లలతో పాటు మేము నిర్వహించడంతో అన్ని పండుగలు, దసరా ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, మిగతా పండుగలు అన్ని పండుగలను ఇదే వినాయక ఉత్సవ సమీపంలో బతుకమ్మ ఉత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా లేడీసు ప్రతి వాళ్ళు ఉత్సవాలలో కోఆపరేషను, వాళ్ళ పార్టిసిపేషన్ మొత్తం అందరూ ఇంటిల్లాది పాది ప్రతి ఉత్సవాలలో పాల్గొనేవాళ్ళు. ఆ విధంగా ఉత్సవాలు చేసుకుంటూ ఒక కమిటీలాగా, డెవలప్మెంట్ కమిటీలాగా ఏర్పడటం, అంత సమిష్టిగా ప్రతి కోఆపరేషన్ లాగా ఆర్థికంగా కానీ ఉత్సవాలకు కానీ సమిష్టిగా నిర్వహించడం జరిగింది. ఒక సిస్టమేటిక్గా చేయడం జరిగింది. దాంతో ఓ డెవలప్మెంట్ కమిటీ అని ఆ డెవలప్మెంట్ కమిటీని కూడా నిర్వహించుకుంటూ ఏం చేసుకోండి. ఈ వినాయక ఉత్సవాల స్ఫూర్తితోని ఈ వినాయక ఉత్సవాలు మన భీమారం యువతల మొట్టమొదటిసారి వినాయక ఉత్సవాలు చేసింది మన సదానంద కాలనీలోనే. సదానంద కాలనీ తర్వాత మన సంతోషమాత గుడి దగ్గర పెట్టారు. సంతోష గుడి తర్వాత కూడా రామాలయంలో పెట్టింది. రామాలయంలో కూడా ఆ కమిటీలో కూడా నేను సభ్యునిగా ఉండేవాడిని. ఈ కాలనీ డెవలప్మెంట్ గురించి చూసేవాడిని. వినాయక ఉత్సవాలు చేస్తూ ఆ రామాలయం కట్టిన తర్వాత వచ్చిన స్ఫూర్తి ఏంటంటే రామాలయం కట్టుకున్నాం అక్కడ. దీనికి ఉత్తర భాగంలో సదానంద కాలనీ ఉంది కాబట్టి వినాయక ఉత్సవాలు మొదటి నుంచి చేస్తున్నాం. ఇక్కడ గద్దెలా కట్టి హనుమాన్ని స్థాపించుకుంటే బాగుంటుంది ఉత్తర దిక్కున అని మేము ప్రతిపాదనలు పెట్టడం, అందులో మనవారి ఉత్సాహంతో మనం చేసుకుందాం అని ఈ కాలనీ వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ సహాయ సహకారాలతో రామాలయం అనే హనుమాన్ను శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కట్టుకుందాం అనే ఒక ఆలోచన తీసుకురావడం జరిగింది. ఆ ఆలోచన సంకల్పంతో, ఆ భగవంతుని సంకల్పంతో అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్ణయించుకోవటం, వినాయక ఉత్సవాలకు దానికన్నా ముందు వినాయక ఉత్సవాలకు ఒక వేదిక ఉండాలని ఒక షెడ్ నిర్మించి వినాయక ఉత్సవాలకు
ఏదైనా పండుగలకు ప్రతి దానికి వినాయక ఉత్సవాల వేదికగా చేసుకుంటే కార్యక్రమాలు దైవిక కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని ఉద్దేశంగా దానికి తదనుగుణంగా ఆంజనేయ స్వామిని అభయాంజనేయ స్వామి దేవాలయం కట్టుకుందాం, అక్కడ రామాలయం ఉంది, అభయాంజనేయ స్వామి దేవాలయం కట్టుకుందాం సమిష్టిగా అనే నిర్ణయంతో ఇది ఆ ఆలోచన వచ్చింది. అభయాంజనేయ స్వామి దేవాలయం మీకు ఉన్న కొద్ది కాలనీ, ఈ కాలనీలో ఎక్కువ వేల మంది లేరు, మన కొద్ది మంది ఉన్నాయి కదా, ఆ కొద్ది మంది సమిష్టిగా అందరం మనదే అనే ఉద్దేశంతో ఈ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్ణయించి స్థాపించుకోవడం జరిగింది. దానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి నిర్మాణం చేసుకొని చాలామంది సహాయ సహకారాలతో కాలనీ కాకుండా మిగతా వాళ్ళు మనకు ఎంతో శ్రేయోభిలాషులు ఎంతో సహాయ సహకారాలను అందించి ఈ నిర్మాణం పూర్తిగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. మళ్ళీ తదనంతరం ఏమైందంటే అది నిర్మాణం చేసుకున్న తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఉన్నా కూడా అన్ని దేవాలయాలు బంద్ పెట్టి తలుపులు మూసేసినా కూడా మన దేవాలయంలో పూజారులతో ప్రజలు ఎవరు రాకుండా కూడా పూజారులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ అభయాంజనేయ స్వామి దేవాలయంలో. ఓకే, దైవికంగా అనేది మనకు అందరికీ అంటే దైవికత్వం ఉట్టిపడేటువంటి పరిస్థితిలో పిల్ల పెద్దలు ముసలి చిన్న పెద్ద ఆడమ్మగా అనకుండా అందరూ కూడా భక్తి భావంతో ఆ కరోనా టైంలో కూడా ఆ భగవంతుని తలుచుకున్నారు. కరోనా టైంలో కూడా మనం కళ్యాణ ఉత్సవాలు కూడా ప్రజలు ఎవ్వరు రాకుండా మనం చుట్టూ అంతా పెట్టేసినా కూడా పూజారులు వాళ్ళ చేతనే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దిగ్విజయంగా. ఈ ఆలయానికి నిర్మాణానికి అంటే భక్తులు చందాలు కానీ విరాళాలు కానీ భక్తుల నుంచే కాకుండా ఈ వాడలో ఈ కాలనీలో ఉన్నటువంటి ఇంటి యజమానుల నుంచి కానీ కొంత ఏమైనా అమౌంట్ లాంటిది మీరేమైనా అడిగారా, వాళ్ళే స్వచ్ఛందంగా ఇచ్చారా? వినాయక ఉత్సవాలు చేస్తూ ఉన్నప్పుడు మన పిల్లలు ఎంత ఖర్చు పెట్టినా ఒక 500, 100, 200 మిగిలిచ్చడం జరిగి వాళ్ళకి లేకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం మనకు ఉంటాయో లేవో అనేది అట్లా కూడబెడుతూ 1,04,000ను వినాయక ఉత్సవాలతో సపరేట్గా నిలబెట్టడం జరిగింది నా ఆధ్వర్యంలో. అది అయితే అట్లా వచ్చిన తర్వాత మన దగ్గర ఈ కాలనీలో రాజకీయంగా ప్రతి ఒక్కరూ డబ్బులు కట్టడం సోషల్ కూడా ఉన్నా కాబట్టి డబ్బులు పంచటం వాటిని ఉంటే అది వద్దు, మా దగ్గర అటువంటి డబ్బులు పంచే కార్యక్రమం చేయకండి, మాకైనా సాయం చేయండి అంటే ఆ ఉద్దేశంగా రాజకీయ నాయకులు ఏం చేశారంటే ఇక్కడ మాకు ఆంజనేయ స్వామి దేవాలయం కట్టుకుందాం అనుకుంటున్నాం అని నిర్ణయం చేసుకున్నాం, మీరు ఏమైనా సాయం చేస్తా అంటే కార్పొరేటర్ ఎమ్మెల్యే గారితో కొంత విరాళాలు గర్భగుడి వరకు సాయం చేస్తా అన్నారు. అదొక స్ఫూర్తి. ఈ వినాయక ఉత్సవాలతో ఉన్న ₹1,00,000 ఉండటం మాకు ఒక స్ఫూర్తి. అలా అంత కలిసికట్టుగా ఒక సొసైటీ ఉంది కాబట్టి అదొక పెద్ద బలం. వీటన్నిటి ఆధారంగా అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించాం. దీంట్లో మనం ఉన్న వాళ్ళం అందరం 10,000 వేసుకోవాలని చేసుకున్నాం. కొద్దిమంది ఉన్నాం కాబట్టి 15-20 ఇండ్లే ఉన్నాయి కాబట్టి 20,000 ఇవ్వకుండా 5,000 చొప్పున ఇచ్చారు, కొందరు 20,000 ఇచ్చారు, ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చారు. మిగతా పక్కనున్న వాళ్ళు కూడా బంధువులు కానివ్వండి, పక్కనున్న పరిసరాలలో ఉన్న వాళ్ళు మనకు శ్రేయోభిలాషులు వారి ప్రోత్సాహంతో వాళ్ళ ఆర్థిక సపోర్ట్తో మనం కొంత నిర్మాణం చేసుకోగలిగాం. గర్భగుడి చేసుకున్న తర్వాత డెవలప్మెంట్స్కు ఎవరి డెవలప్మెంట్కి ఇస్తే ఏది వాళ్ళ దాతృత్వంలో ఇచ్చినదని ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక చిన్న మాట, ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ మిమ్మల్ని కలవడానికి గల ఒక రీజన్ కూడా ఉంది. రేపు ఈ ఆలయం నిర్మించి రేపటికి ఖచ్చితంగా సుమారు 5 సంవత్సరాల వార్షికోత్సవం అనేటువంటి విషయాన్ని మీరు ఇంతకుముందు నేను టెంపుల్కి వచ్చినప్పుడు చెప్పారు. మరి దాని గురించి రేపు ఏం కార్యక్రమం చేపడుతున్నారు, ఎలాంటి భక్తిభావంతో మీరు ముందుకెళ్ళగాలని అనుకుంటున్నారు, మీరు దాని గురించి 2 మాటల్లో చెప్పండి. మనము కోవిడ్లో 2 సంవత్సరాలు వెళ్ళిపోయినా కూడా 3వ సంవత్సరం ఘనంగా చేసుకున్నాం వార్షికోత్సవం, 4వ సంవత్సరం ఘనంగా చేసుకున్నాం. ఇది 5వ సంవత్సరం వార్షికోత్సవం. 5వ సంవత్సరం అంటే మనకు సంతోషం, మనం 1 సంవత్సరం నుంచి 5వ సంవత్సరంలో అడిగినట్టున్నాం కాబట్టి 5వ వార్షికోత్సవం కూడా ఘనంగా జరిపించుకోవాలి. హోమాలు గణపతి హోమం నిర్ణయించుకున్నాం. తర్వాత వాళ్ళు వేద పండితులు వస్తున్నారు, వాళ్ళ నిర్ణయం ప్రకారం హోమ కార్యక్రమాలు ఉంటాయి.
తర్వాత పూజా కార్యక్రమం ఉంటుంది. 5వ వార్షికోత్సవం కూడా ఘనంగా చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. అది 2/3/2025లో ఆ ముహూర్త బలం ప్రకారం అదే తేదీకి నక్షత్రాల్లో చేద్దామనే ఉద్దేశంతోనే మేము. ఓకే అండి. ఇప్పుడు మన ఆలయ పెద్దలు మన సార్ ఉన్నారు. మనం దీనికి ఒక పద్ధతి పెట్టుకున్నాం. ఒక పూజారిని పెట్టుకుంటే ప్రతిరోజు ఉదయం దీపోద్రూపాలు తప్పనిసరి చేయటము, తర్వాత గుడికి వచ్చిన వాళ్ళు శ్రీరామ రామ అనటం రాయటము ఒక పద్ధతి. తర్వాత ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమం చేయటము, సేవ మళ్ళీ అట్లా పెట్టేసిన తర్వాత ప్రతి నెల వాళ్ళకి తోచింది 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 200 అట్లా ఇస్తే అదే నెలవారీ పూజ ఖర్చు పెట్టడం. ఎవరైనా పెద్ద దాతలు ఉంటే పెద్ద మొత్తంలో నిర్మాణానికి అభివృద్ధికి ముందు అభివృద్ధికి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల మాత్రం సమావేశం పెట్టి మనకు పూర్తి వివరంగా ట్రాన్స్పరెంట్గా చెప్పే విధానాన్ని అట్లా పెట్టుకుంటే నిర్వహించడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు మీతో పాటు మన గ్రామ చంద్రమౌళి గారు సహచరులు ఈ ఆలయ కమిటీకి కానీ ఈ ఆలయానికి కానీ అభివృద్ధికి కానీ బాగా కృషి చేసినటువంటి వ్యక్తి, మీ మాటలు. మా కాలనీ ప్రెసిడెంట్ గారు అన్నీ చెప్పారు కదా, మొత్తం సవివరంగా చెప్పాడు. ఆయన చెప్పిన ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఉన్నాయి దాదాపు. కాకపోతే ఏంటంటే ఈ భక్తులు వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. దానికి కూడా మేము ఏమంటలేము. వచ్చిన వాళ్ళు మంచిది వాళ్ళకు, రాకున్నా వాళ్ళ ఇష్టం. బట్టి వాళ్ళు ఎవరైనా వస్తుంటారు, వెళ్తారు. నాట్ గోయింగ్ టు ఫోర్స్ దేమ్. కాబట్టి యథావిధిగా మంచిగానే జరుగుతున్నది. ఇప్పుడు ఈ అయ్యగారు ప్రవీణ్ అయ్యగారు ఏంటంటే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకోవడము, మంచి మాకు ఒక అసెట్ దొరికినట్టు అయింది మాకు. ఆయన సొంతంగా ఫీల్ అయిపోతున్నాడు. అది మాకు ఒక చాలా సంతోషం. ఎందుకంటే బయట వచ్చి చేసి 6 నెలల 3 నెలల నుండి మళ్ళీ పోవడం, మళ్ళీ రావడం, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి ఆయన దొరకడం మాకు అదృష్టం. ఎవరు లేకున్నా వచ్చినా రాకున్నా ఆయన వచ్చి దీపం ముట్టిస్తాడు, పోతాడు. అది ఒక మాకు పెద్ద ధైర్యం ఉన్నది. ప్రెసిడెంట్ గారి అబ్బాయి కూడా ఫస్ట్లో ఆయన వినాయకుని పట్టుకొని చేతుల మీద వినాయకుని బట్టి అదైతే నాకు ఇంటింటికి తిరగడం అది స్వయంగా చూశాను. ఆయనకు చాలా మంచిగా జరుగుతున్నది. కాబట్టి మేము ఎప్పటికీ నిర్ణయం ప్రెసిడెంట్ గారు చెప్పినవన్నీ కరెక్ట్. ఓకే అండి, ధన్యవాదాలు. ప్రవీణ్ కుమార్. ఇక్కడ మీరు ఈ ఆలయానికి సేవలు ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఈ ఆలయం ఎలా ఉంది? మరి మీరు ఈ కాలనీలోనే నివాసం ఉంటున్నట్టు, అంటే స్థిర నివాసంగా ఉంటున్నట్టు తెలిసింది, మరి వాళ్ళు పెద్దలు చెప్పారు. మరి ఈ కాలనీ వాసులుగా నేను కూడా ఒకరిని. మరి ఈ కాలనీ వాసులుగా ఈ అభయాంజనేయ స్వామి యొక్క సేవలను మీ ద్వారా అందుకోవడం మా జన్మదినంగా భావిస్తున్నాం. మీ మాటలో కూడా 2 విషయాలు. సత్యరెడ్డి గారు ఈ కాలనీకి రాగానే గుళ్ళే దేవునికి పూజా కార్యక్రమాలు చేయాలని వారు చెప్పగానే ఆయన మాట ప్రకారంగా నేను పూజలు నిర్వహిస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. సారు ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. మనం 5వ సంవత్సరం అడుగుడు, చాలా సంతోషం. ఓకే అండి. రేపు యజ్ఞాలు యాగాలు అన్నీ కూడా వాడ కాలనీ వాసులందరి ద్వారా కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు.
ఫలసిద్ధ్యర్థం మయా కృత సర్వదోషాని పరిహర్తుం ఆత్మ ప్రదక్షిణం కరిష్యే.